ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాని పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3వ వచనమునై ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు అనేటటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా మరి యెరూషలేము లేక సియోను విషయమై ఇచ్చిన వాగ్దానమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జాతికి ప్రతినిధిగా ఉన్నటువంటి నగరం యెరూషలేము అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎడల వారు నివసించు యెరూషలేము ఎడల ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప అత్యధికమై పాత నిబంధనలోని ఇశ్రాయేలు కంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలీలు అత్యధిక మవడమే కాకుండా ఫలవంతమైనటువంటి స్థితితో వారు ఉందురనేటటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ దేవుని ఈ వాగ్దానము మనకి తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మరి వివరంగా మనం తెలుసుకోవాలి. ఆ వాగ్దానము స్పష్టముగా మనకు తెలియపరచబడాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాగ్దాన వివరణతో పాటు స్పష్టంగా తెలియజేస్తూ దాని అర్థాన్ని తెలియజేసే ప్రయత్నాన్ని కూడా మరి ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువపై చేసిన దానిలోనే ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త ఇశ్రాయేలుకు పునాది ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాబోయే రోజుల్లో ఉండే క్రొత్త ఇశ్రాయేలు ఇంతకు ముందు ఎన్నడూ కూడా లేనంత విశాలంగా మరింత బల ప్రభావాలతో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రవచన సంబంధమైనటువంటి వాగ్దాన వాక్కుగా ఈ వాగ్దాన వాక్కును ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీవు మరి కుడివైపునకును ఎడమవైపునకును వ్యాపించదవు అనేటటువంటి ఈ యొక్క వాగ్దానమును మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి సువార్త ప్రకటింపబడుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి వ్యాపించబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో ఆయన అంటూ ఉంటారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 8, 19, 20 వచనాల్లో, మార్కు సువార్త 16వ అధ్యాయం 15, లూకా సువార్త 24వ అధ్యాయం 45, 48, అపొస్తలుల కార్యములు 1:8 ద్వారా మనకి విషయాలు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే క్రీస్తు యొక్క సువార్త ఆయన జననమునకు, ఆయన మరణమునకు, ఆయన పునరుద్ధానానికి సంబంధించినటువంటి సువార్త అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ద్వారా మరి క్రీస్తుని దేవునిగా విశ్వసించుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు వ్యాపించడం, విస్తరింపజేయబడడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ విధముగానే ప్రియా దేవుని బిడ్డలారా మరి మనమందరము కూడా ఆయన కృపచేత మనం రక్షించబడి ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీల ఆ జాబితాలోనికి మనం చేర్చబడ్డం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మరి ఈ విధంగా ఆయన చెప్పుటను కూడా మనం చూస్తూ ఉంటాం. సమస్త జనులను శిష్యులనుగా మరి చేయుడి అని ఆయన చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన ఆరోహణమైన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులు అద్భుతమైనటువంటి పరిచర్యను మరి వారే అపోస్తులుగా పిలువబడుటను కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక అద్భుతమైన పరిచర్య వారు చేయుటను మనం చూస్తూ ఉంటాం. వారి ద్వారా అనేకులు మరి క్రీస్తు యొక్క సేవకులుగా మరి సిద్ధపరచబడ్డం, మరి ప్రత్యేకించబడ్డం జరుగుటను మరి అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆ విధంగా మరి సువార్త ద్వారా అనేకులు క్రీస్తుని దేవునిగా విశ్వసించడం ద్వారా అదేవిధంగా
మరి అనేకులను ప్రభు యొక్క సేవకులుగా తయారు చేయటం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ విధముగా మరి వ్యాపించుట విస్తరించుటను జరిగి ఉన్నది. అయితే ఇలా విస్తరించబడిన వారందరూ కూడా మరి క్రీస్తు ప్రజలుగా క్రీస్తు సేవకులుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. వీరందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరి ఇజ్రాయేల్ జాబితాలోనికి వారు మరి చేర్చబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారి ద్వారా క్రీస్తు సువార్త మరి వ్యాపించబడమే కాకుండా మరి క్రీస్తు ఇచ్చు పాప క్షమాపణతో పాటు ఆయన ఇచ్చు రక్షణను మరి అనేకులు పొందుకోవడమే కాకుండా ఆయన పరిశుద్ధ ప్రజలుగా ప్రత్యేకించబడి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన ప్రజలుగా భూమి మీద ప్రత్యేకించబడి ఆయనతో నిత్యత్వములో ఉండు ఆ భాగ్యమును ప్రియా దేవుని బిడ్డలారా పొందుకొనుటియే దీని యొక్క ఆత్మీయ అర్థమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ఎఫెసీ సంఘానికి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడినటువంటి వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను మరి వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు మరి క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇశ్రాయేలీయులతో సమాన ఆ ఒక వాగ్దాన ఆ దీవెనలకు మనలను యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రియా దేవుని బిడ్డలారా మరి సమాన వారసులుగా మనల్ని చేయుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాకుండా పరసంబంధమైన ప్రతి దీవెనకు కూడా మనలను యోగ్యులుగా అర్హులుగా మరి క్రీస్తు రక్తము చేయుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసి తెలియపరిచిన మాటల్లో మనం చూస్తుంటాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-19 మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు ఏర్పరచుకున్న ఆ ఒక మరి ఇశ్రాయేలు ప్రజలతో ప్రియా దేవుని బిడ్డలారా మరి అన్యజనులమైనటువంటి మనం ఇతర విశ్వాసాలకి చెందిన మనకు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు ఆ రక్తమును ఆశ్రయించుట ద్వారా క్రీస్తు రక్తము ద్వారా కలిగే ఆ పాప క్షమాపణను మనం పొందుకొనుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును మన యొక్క రక్షకునిగా దేవునిగా విశ్వసించుట ద్వారా వారితో సమాన సంబంధమైనటువంటి వాగ్దాన దీవెనలకు మన వారసులుగా చేయబడ్డమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలుగా ప్రియా దేవుని బిడ్డలారా మనం కూడా ప్రత్యేకించబడ్డం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా నాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ఒక వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలతో పాటు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా క్రీస్తుని విశ్వసించిన మరి క్రైస్తవ విశ్వాసులందరూ మరి ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రజలందరూ కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా విస్తరించబడ్డం వ్యాపించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో కూడా ఇంకా అత్యధికముగా ఈ వాగ్దానము నెరవేర్చబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా క్రీస్తును విశ్వసించిన వారు కూడా క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రత్యేకించబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలుగా వారు ఉండేటటువంటి గొప్ప భాగ్యము అనేకులకు అనుగ్రహించబడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని సువార్త ద్వారా క్రీస్తుని విశ్వసించడం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా ప్రత్యేకించబడి ఇశ్రాయేలుకు చెందినటువంటి భూ సంబంధమైన పర సంబంధమైనటువంటి ప్రతి వాగ్దాన దీవెనలకు వారసులుగా చేయబడుటే మరి వ్యాపించదవు అనేటటువంటి ఆ ఒక వాగ్దాన ఆశీర్వాదము దీవెన అయ్యున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్త పిలుపుకు ఎవరైతే లోబడతారో మరి ఎవరైతే విధేయత చూపుతారో ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆయనచే
మరి నీతిమంతులుగా తీర్చబడి ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ప్రియా దేవుని బిడ్డలారా విస్తారమైనటువంటి అభివృద్ధిని వారు దేవుని చేత పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండ 13వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇదియే దేవునిచే వ్యాపించబడు స్థితి అయి ఉన్నది. దేవునిచే విస్తరించబడు ఫలవంతమైనటువంటి స్థితి అయి ఉన్నదని ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇట్టి స్థితిని ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఇస్తానని ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. అంటే మన యొక్క పరిచర్యలను ఆయన విస్తరింపజేస్తాను, వ్యాపింపజేస్తానని, మన యొక్క సంతతిని మరి ఆశీర్వాదకరమైన స్థితులతో నింపి విస్తరింపజేస్తాను, వ్యాపింపజేస్తాను అని, అనేకులకు దీవెనకరంగా మరి నిలబెడతానని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఉన్న స్థలములో మనల్ని ఉంచివేయక మనలను అనేకులకు దీవెనకరంగా మనం కూడా మంచి అభివృద్ధి పొందునట్లు మనలను మరి వ్యాపింపజేస్తూ విస్తరింపజేస్తూ మంచి పేరు ప్రఖ్యాత ద్వారా మరి ఆ మంచి పేరు ప్రఖ్యాతను మనకిచ్చి ఆయన మహిమ పొందడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ వాగ్దాన ఈ మాటలను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ వాగ్దాన ఈ మాటల ద్వారా అయా మమ్మల్ని ప్రభు మరి దర్శించినందుకు, మాతో మాట్లాడినందుకు, ప్రభా నీ వాగ్దాన మాటలో ఉన్నటువంటి దీవెనను మాకు తెలియపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు కోరే ఆత్మీయతను మేము కలిగి దేవా ఇగోనైనా మరి అనేకులను నీ వైపునకు త్రిప్పుతూ ప్రభా ఈ వాగ్దాన దీవెనను మేము అనుభవించినట్లు, ప్రభా ఇగోనైనా ఈ వాగ్దానంలోని ఆశీర్వాదమును మేము అనుభవించినట్లు, ఈ వాగ్దానంలో ప్రతి దీవెనకి మమ్మల్ని వారసులుగా చేసి తద్వారా మీరు మహిమ పొందమని ఈ వాగ్దాన మాటలు విన్నటువంటి అయా మా ప్రియులకు మీ సన్నిధి కాపుదల భద్రత, వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి వారిని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బలపరిచి మీ కృపలో వారి కుటుంబాలను వర్ధల చేయమని, విజయోత్సవాలతో వారి కుటుంబాలను వారి జీవితాలను ముందుకు నడిపించమని, అయా వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను, దుష్టశక్తులను, ఆటంక శక్తులను లయపరిచి దేవా ఇగోనైనా వారి ముందు మీరుండి ప్రతి మార్గాన్ని సరళము చేస్తూ ప్రభా ఇగోనైనా ప్రతి దీవెనకు వారిని వారసులుగా చేయడమే కాకుండా పరిస్థితులన్నిటినీ అయా వారికి అనుకూలపరిచి తద్వారా మీరు మహిమ పొందమని, నీ యొక్క శాంతి సమాధానం నెమ్మది అయా వారి హృదయాలు ఉంచి వారి కుటుంబాల్లో ఉంచి ప్రభా మీ కృపలో నడిపించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.